ఓం శాంతి. విసిడి నంబర్ 2343, విసిడి నంబర్ 2343. జరిగిన స్థానం ఖగడియా, బీహార్. మురళీ తేదీ 10-11-1966 ప్లస్ 5-11-1966. వ్యాఖ్యా తేదీ 25/5/2017. సమయం 51 నిమిషం నుండి 1 గంట 57 నిమిషాల వరకు. शंकर के लिए कहते हैं कि उसका जन्म देने वाला कोई माँ बाप नहीं. శంకరుడి కోసం చెప్తారు, ఆయనకు జన్మనిచ్చేవారు తల్లి తండ్రి ఎవరు ఉండరు. उसकी मृत्यु होते हुए किसी ने देखा नहीं. ఆయన మృత్యు అవ్వడం ఎవరు చూడనే లేదు. वो मृत्यु होते हुए क्यों नहीं देखा? ఆయన మృత్యువు చెందడం ఎందుకని చూడలేదు? क्योंकि वो कालों का काल है, महाकाल है. ఎందుకంటే ఆయన కాలులకే కాలుడు, మహాకాలుడు. सारी दुनिया को काल के गाल में ले जाने वाला, परंतु उसको काल के गाल में ले जाने वाला कोई भी नहीं है. మొత్తం ప్రపంచాన్ని కాలుడి ఒడిలోకి తీసుకువెళ్ళేవారయ్యారు, కానీ ఆయన్ని కాలపు ఒడిలోకి తీసుకుని వెళ్ళేవారు ఎవ్వరూ కూడా ఉండరు. बेहद में क्या अर्थ है इसका? బేహద్లో దీని అర్థం ఏంటి? है अनिश्चय रूपी मृत्यु में सारी आत्माएं अनिश्चय बुद्धि हो जाएंगी. అనిశ్చయం అనే మృత్యువులో ఆత్మలందరూ కూడా అనిశ్చయ బుద్ధిగా అయిపోతారు. क्यों? ఎందుకని? क्योंकि माया और माया ने जिससे हाथ मिलाया वो धरणी. ఎందుకంటే మాయ ఎవరితో అయితే చేతులు కలిపిందో ఆ ధరణి, प्रकृति, ప్రకృతి, ये दोनों बड़ी पावरफुल है. వీరిద్దరూ చాలా శక్తివంతమైన వారు. माया इतनी पावरफुल नहीं है. क्यों? మాయ అంత శక్తివంతమైనది కాదు. ఎందుకని? क्योंकि माया बाप के बच्चों के सामने थक चुकी. ఎందుకంటే మాయ తండ్రి పిల్లల ఎదుట అలసిపోయింది, तंग आ गई. విసిగిపోయింది. ऐसे अव्यक्तवाणी में बोला అలా అవ్యక్తవాణిలో చెప్పారు. और फिर बाद में शरीर भी छोड़ दिया. మళ్ళీ తర్వాత శరీరం కూడా విడిచిపెట్టారు. शरीर छोड़ दिया तो फिर माया ज्यादा चालाक है या जड़ प्रकृति ज्यादा चालाक है? మరి శరీరం విడిచిపెట్టారు. మాయ ఎక్కువ తెలివైనదా లేక జడమైన ప్రకృతి ఎక్కువ తెలివైన వారా? माया ज्यादा चालाक है. మాయ చాలా తెలివైనది. तो माया बेटी जो है वो बाप की बेटी है ना. అయితే మాయా బేటి ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రికి కూతురు కదా. है माया क्या है? మాయ ఏంటి? बाप की बेटी है. తండ్రికి కూతురు. तो जो बाप की बेटी है ज्यादा चालाक होने की वजह से మరి తండ్రి కూతురు ఎక్కువగా తెలివైనది, అందుకని उसने ये युक्ति निकाली ఆమె ఈ యుక్తిని తీశారు. कि जो बहुत पावरफुल रचना है प्रकृति पति की, भगवान की, మరి ఎవరైతే ప్రకృతిపతి భగవంతుడి యొక్క చాలా పవర్ఫుల్ రచన ఎవరైతే ఉన్నారో उसको हाथ में ले लो. ఆమెను చేతిలోకి తీసుకోవాలి అనుకున్నారు. तो उसने जो पृथ्वी जिसमें 5 तत्व विराजमान है, అయితే ఆమెలో అంటే పృథ్వీ, ఆమెలో 5 తత్వాలు కూడా విరాజమానమై ఉన్నాయి. मुख्य तत्व है पृथ्वी. ముఖ్యమైన తత్వం పృథ్వీ అయ్యింది. मैं धरणी माता, ధరణి మాత. उससे हाथ मिला लिया. धरणी माता कौन? ఆమెతో చేయి కలిపింది. ధరణి మాత ఎవరయ్యారు? जगत की अम्बा. జగత్తుకు అంబ.
उससे हाथ मिलाने के बाद ఆమెతో చేయి కలిపిన తర్వాత प्रकृति और माया दोनों मिलकर के इतने पावरफुल हो जाते हैं ప్రకృతి మరియు మాయ ఇద్దరు కలిసి ఎంత పవర్ఫుల్ గా అవుతారు అంటే कि सारी दुनिया पर राज्य करते हैं। మొత్తం ప్రపంచంపైయే రాజ్యం చేస్తారు. क्या ఏంటి? जो सिखों में आज भी गायन है, राज करेगा खालसा। మరి అది సిక్కుల్లో ఈనాటికి కూడా గాయన ఉంది, రాజ్ కరేగా ఖాల్సా, పవిత్ర ఆత్మ రాజ్యం చేస్తుంది అనేసి. वो धरणी जब बहुत तामसी बन जाती है ఆ ధరణి ఎప్పుడైతే చాలా తామసీగా అయిపోతుందో तो महाकाली का रूप धारण करके सारे असुरों का खात्मा कर देती है। అప్పుడు మహాకాళి రూపం ధారణ చేసి అసురులందరినీ కూడా సమాప్తం చేసేస్తుంది. राक्षसी वृत्ति वालों का రాక్షస వృత్తి ఉన్న వారిని. अभी कौन सा राज्य चल रहा है? ఇప్పుడు ఎటువంటి రాజ్యం నడుస్తూ ఉంది? रावण राज्य यथा राजा तथा प्रजा। రావణ రాజ్యం అని స్టూడెంట్ చెప్పారు. రావణ రాజ్యం మరి యథా రాజా తథా ప్రజ. तो सभी रावण राज्य में हैं या रावण राज्य से कोई बाहर है? అయితే రాజు ఎలా ఉంటే ప్రజలందరూ అలా ఉంటారు. అయితే అందరూ రావణ రాజ్యంలో ఉన్నారా లేక రావణ రాజ్యం నుండి వెలుపల ఎవరైనా ఉన్నారా? तो सबके गले काटेगी सब। అందరూ రావణ రాజ్యం అని చెప్పారు స్టూడెంట్స్. అయితే అందరి మెడ నరికేస్తుందా? को अनिश्चय बुद्धि बनाएगी అంటే అందరినీ అనిశ్చయ బుద్ధిగా తయారు చేస్తుందా या कोई कोई को बनाएगी कोई कोई को नहीं बनाएगी? లేక ఒక్కొక్కరిని తయారు చేస్తుంది ఒక్కొక్కరిని తయారు చేయదా? है रुद्रमाला के मणकों को है उनको भी बनाएगी। చేస్తుంది అన్నారు. అయితే రుద్రమాల మణులను వారిని కూడా చేసేస్తుంది. फिर बचेगा कौन? మరి ఇక ఎవరు మిగులుతారు? है एक क्यों बचेगा? స్టూడెంట్ ఒక్కరు అన్నారు. ఒక్కరు ఎందుకని మిగులుతారు? हाँ స్టూడెంట్ మాయాపతి అని చెప్పారు. హా, जो प्रकृति पति है वो किसी के प्रभाव में आने वाला नहीं है, सब धर्म पिता हैं। ఎవరైతే ప్రకృతిపతి ఉన్నారో ఆయన ఎవ్వరి ప్రభావంలోకి వచ్చేవారే కాదు. इस सृष्टि में उतरते हैं तो जब उतरते हैं तब सत्व प्रधान होते हैं। ధర్మపితలందరూ ఎప్పుడైతే ఈ సృష్టిపైకి దిగుతారో దిగినప్పుడు సత్వ ప్రధానంగా ఉంటారు. लेकिन जिसमें प्रवेश करते हैं उसके संग के रंग में आकर नीचे गिरते हैं या नहीं गिरते हैं? కానీ ఎవరిలో అయితే ప్రవేశిస్తారో వారి సాంగత్యపు రంగులోకి వచ్చి కిందికి దిగజారిపోతారా లేదా? प्रभावित होते हैं या नहीं होते हैं? ప్రభావితం అవుతారా అవ్వరా? लेकिन वो सारी सृष्टि की माँ है ना। స్టూడెంట్ ఏదో చెప్పారు. తను మొత్తం సృష్టికి మాత కదా. माँ है या नहीं? అమ్మ అయ్యారా లేదా? है? जगत माता है ना। జగత్ మాత కదా. तो जगत माता जिसे जगत माता कहा जाता है वो जगत पिता की पत्नी है या नहीं है? అయితే జగత్మాత ఎవరినైతే జగత్మాత అంటారో ఆమె జగత్పితకి పత్ని అయ్యారా లేదా? है जगत पिता की पत्नी है। జగత్పిత యొక్క పత్ని అయ్యారు. तो पहली रचना है या बीच की रचना है या लास्ट की रचना है? అయితే మొదటి రచన అయ్యారా, మధ్యలోని రచన అయ్యారా లేక చివరి రచన అయ్యారా?
पहली पहली रचना है ना। మొదటి రచన కదా. तो जो पति है प्रकृति का, वो अपनी एड़ी चोटी की सारी पावर लगा करके उसको तैयार करता है या नहीं? అయితే ఆ ప్రకృతి యొక్క పతి ఎవరైతే ఉన్నారో ఆయన తన శక్తినంతా కూడా ఉపయోగించి తనను తయారు చేస్తారా లేదా? तो ज्यादा पावरफुल बनती है या नहीं? హా, అందుకని ఎక్కువగా పవర్ఫుల్గా తయారవుతుందా లేదా? ज्यादा पावरफुल बनती है, इसीलिए सबको खलास कर देती है। ఎక్కువ పవర్ఫుల్గా తయారవుతుంది, అందుకనే అందరినీ సమాప్తం చేసేస్తుంది. सर्प के बारे में ये जानते होंगे बहुत से लोग। సర్పం గురించి ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండవచ్చు. कि सर्पिणी जब अंडे देती है तो उसकी कुंडली के अंदर जितने बच्चे आ जाएंगे, సర్పిని ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో అప్పుడు తన కుండలి లోపల ఎంతమంది అయితే పిల్లలు వచ్చేస్తారో उन सबको खा जाती है। వాటన్నిటిని అది తినేస్తుంది. हाँ, तो बड़बोली तो है ही। అయితే ఎక్కువ మాట్లాడే స్వభావం అయితే ఉంది. और आज की दुनिया में जो बड़े बड़े नेताएं हैं, जोर जोर से बोल बोल करके सारी पब्लिक को अपने कंट्रोल में कर लेते हैं। అయితే ఈనాటి ప్రపంచంలో ఎవరైతే పెద్ద పెద్ద నేతలు ఉన్నారో వారు ఎక్కువగా మాటలు చెప్పి చాలా గట్టి గట్టిగా ఎక్కువగా మాటలు చెప్పి పబ్లిక్ని తమ కంట్రోల్లో తీసుకుంటారు. उन सब नेताओं में मुखिया नेता कौन हुआ? మరి ఆ నేతలందరిలో కూడా ముఖ్య నేత ఎవరయ్యారు? जगदम्बा। జగదంబ. उससे ज्यादा लंबी जीभ वाला और कोई हो ही नहीं सकता। ఆమె కన్నా ఎక్కువగా పొడవైన నాలుక ఉన్నవారు మరొకరు ఉండలేరు. पंडित सोई जो गाल बजाबा। మరి ఎవరైతే ఎక్కువగా ప్రవచనాలు చెప్తూ ఉంటారో వారే పండితులు అంటారు. ये कलयुगी दुनिया की रस्म है। ఇది కలియుగ ప్రపంచంలోని పద్ధతి అయ్యింది. क्या ఏంటి? लोग किसको पंडित समझते हैं? జనాలు పండితుడు అని ఎవరిని అనుకుంటారు? जो बहुत ज्यादा बोलने वाला हो उसको लोग समझते हैं ये बहुत पंडित है। और ఎవరైతే చాలా ఎక్కువగా మాటలు చెప్పేవారు ఉంటారో వారిని ఇతను చాలా పెద్ద పండితుడు అనేసి ప్రజలు అనుకుంటారు. जो चुपचाप रहता है, कम बोलता है, ఎవరైతే శాంతిగా ఉంటారో తక్కువగా మాట్లాడతారో बुद्धू है, तो कुछ नहीं जानता। వీరైతే బుద్ధిహీనులు, వీరికి ఏమీ తెలియదు అని అనుకుంటారు. तो सारी प्रकृति उससे, वो प्रकृति से सारे ही बच्चे प्रभावित हो जाते हैं। అయితే ప్రకృతితో పిల్లలందరూ కూడా ప్రభావితం అయిపోతారు. हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, సిక్కులే కావచ్చు, క్రిస్టియన్లే కావచ్చు, सारे प्रभावित हो जाते हैं। माने बाप से अनिश्चय बुद्धि हो जाते हैं। అందరూ ప్రభావితం అయిపోతారు. అంటే అర్థం తండ్రితో అనిశ్చయ బుద్ధిగా అయిపోతారు. जो बाप से अनिश्चय बुद्धि होते हैं, बाप के बड़े बड़े सहयोगी होते हैं। మరి ఎవరైతే తండ్రితోనే అనిశ్చయ బుద్ధిగా అయిపోతారో మరి తండ్రికి పెద్ద పెద్ద సహయోగులుగా ఉంటారు. उन सहयोगी रूपी भुजाओं को वो अपने कमर में बांध लेती है। ఆ సహయోగి రూపి భుజాలను ఆమె తన నడుముకి బంధించుకుంటుంది. क्या अपनी कमर की लज्जा बचाने के लिए क्या करती है? जो सहयोगी भुजाओं वाले बच्चे हैं, लंबी लंबी भुजाओं वाले, మరి తన నడుముకి సంబంధించిన ఆ పరువును కాపాడుకోవడం కోసం తను ఏం చేస్తుంది? మరి చాలా పెద్ద పెద్ద సహయోగులు ఎవరైతే ఉన్నారో अर्जुन को दीर्घ बाहु कहा गया ना। పొడవైన భుజాలు ఉన్నవారు అర్జునుడిని దీర్ఘబాహు అని అన్నారు కదా. तो बड़े बड़े सहयोगियों को అయితే పెద్ద పెద్ద సహయోగులను अपने पक्ष में करके తన పక్షంలో తీసుకొని अपनी जो कमजोरी है उसको छुपा लेती है। తనలోని బలహీనత ఏదైతే ఉందో అది దాచేస్తుంది.
बाप को बदनाम कर देती है। क्या? మరి తండ్రి పేరు అప్రతిష్ట పాలు చేస్తుంది. बाप को बदनाम कर देती है। किसके बीच? बच्चों के बीच। तो कितने बच्चे हैं प्रकृति? మరి ఎవరి మధ్యలో? పిల్లల మధ్యలో తండ్రి పేరు పాడు చేస్తుంది. అయితే ప్రకృతికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 500 को, अरे 4.5 लाख तो है। 4.5 లక్షలు అన్నారు. అరే 4.5 లక్షల మంది అయితే ఉన్నారు. जब जगदम्बा है तो 4.5 लाख ही बच्चे हैं। మరి జగదంబ అన్నప్పుడు కేవలం 4.5 లక్షల మందికే అమ్మ అయ్యారా? सारा जगत उसके बच्चे हैं। మొత్తం జగత్తే తనకు పిల్లలు. तो सबको निश्चय बुद्धि बनाती है అయితే అందరినీ కూడా అనిశ్చయ బుద్ధిగా చేసేస్తుంది. और अंत तक बनाती रहेगी। మరి అంతిమం వరకు చేస్తూనే ఉంటుంది. क्या? ఏంటి? कहाँ तक बनाती रहेगी? ఎంతవరకు చేసేస్తూ ఉంటుంది? अंत तक बनाती रहेगी। అంతిమం వరకు చేసేస్తూనే ఉంటుంది. अभी तो शूटिंग हो रही है, ఇప్పుడైతే షూటింగ్ అవుతూ ఉంది, रिहर्सल हो रही है। రిహర్సల్ అవుతూ ఉంది. इस रिहर्सल के लिए शास्त्रों में लिखा है कि ब्रह्मा ने 4 बार ब्राह्मणों की दुनिया की सृष्टि रची। ఈ రిహర్సల్ గురించి శాస్త్రంలో రాశారు. బ్రహ్మ 4 సార్లు బ్రాహ్మణుల సృష్టి రచించారు. लेकिन 3 बार पसंद नहीं आई కానీ 3 సార్లు నచ్చలేదు. और तीनों बार उस सृष्टि को नष्ट कर दिया। మరి 3 సార్లు ఆ సృష్టిని నష్టం చేసేసారు. शूटिंग होती है, షూటింగ్ అవుతుంది, देखने में आता है। చూడడానికి కనిపిస్తుంది. ओम मंडली जो ब्राह्मणों की सृष्टि रची गई वो 36-37 में रची गई। మరి ఓం మండలి ఏదైతే బ్రాహ్మణుల సృష్టి రచించడం జరిగిందో అది 36-37లో రచించడం జరిగింది. और 42-45 के बीच में ध्वस्त हो गई। మరి 42-45 మధ్యలో విధ్వంసం అయిపోయింది. हुई या नहीं हुई? అయ్యిందా అవ్వలేదా? फिर दूसरी सृष्टि रची మళ్ళీ రెండవ సృష్టి రచించారు 47 में। 1947లో. पहली सृष्टि नेस्त नाबूद हो गई ओम मंडली। మొదటి సృష్టి ఓం మండలి విధ్వంసం అయిపోయింది. और दूसरी सृष्टि का नाम पड़ा ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय। మరి రెండవ సృష్టికి పేరు వచ్చింది బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ब्राह्मणों की सृष्टि थी ना, బ్రాహ్మణుల సృష్టి ఉండేది కదా. वो सृष्टि भी ब्रह्मा बाबा के शरीर छोड़ने के बाद विघटन होना शुरू हो गई। ఆ సృష్టి కూడా బ్రహ్మబాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత విఘటన అవ్వడం మొదలయ్యింది. प्रूफ मुरली में दिया। ప్రూఫ్ మురళిలో ఇచ్చారు. द्वापर युग से जब और धर्म आते हैं, धर्म पिताएं आते हैं, ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే ఇతర ధర్మాలు వస్తాయో, ధర్మపితలు వస్తారో तो अपना अपना प्रोविंस अलग अलग कर लेते हैं। వారు తమ తమ ప్రాంతాలని వేరువేరుగా అంటే రాజ్యాలని వేరువేరుగా చేసుకుంటారు, అంటే విభజించుకుంటారు. अरब देश अलग हो गया, అరబ్ దేశం వేరైపోయింది, भारत देश अलग हो गया। భారతదేశం వేరయ్యింది. ऐसे ही ब्रह्मा बाबा के शरीर छोड़ने के बाद అదేవిధంగా బ్రహ్మబాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ब्रह्मा कुमारियों ने जो ब्रह्मा बाबा के समय में सारे देश के सेंटर्स का संचालन మరి బ్రహ్మబాబా ఉన్న సమయంలో బ్రహ్మకుమారీలు మొత్తం దేశంలో ఉన్న సెంటర్స్ సంచాలన అంతా కూడా माउंट आबू से होता था। वो ब्रह्मा कुमारियां आपस में भिड़ गई। అయితే మౌంట్ ఆబూ నుండి అన్ని సెంటర్ల యొక్క సంచాలన అవుతూ ఉండేది. ఆ బ్రహ్మకుమారీలు పరస్పరంలో గొడవ పడ్డారు. और उन्होंने अपने अपने जोन अलग अलग कर दिए।
మరి వారు తమ తమ జోన్ వేరువేరుగా చేసుకున్నారు. जोनल इंचार्ज बन गए. జోనల్ ఇన్ఛార్జిగా అయిపోయారు. यज्ञ की हिस्ट्री उठा के देख लो. యజ్ఞం చరిత్ర తీసుకొని చూడండి. हैं 42 में ओम मंडली का जो कर्ता धर्ता था मुखिया आ ऊ मा. 42లో ఓం మండలికి సంబంధించి ఎవరైతే ముఖ్యుడు కర్తాధర్త ఉండేవారో ఆయన. అయితే ఆ ఊ మా. आ माने ब्रह्मा, ऊ माने विष्णु, मा माने महेश. ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణువు, మా అంటే మహేష్. उन तीनों में बड़ा कौन? ఆ ముగ్గురులో పెద్దవారెవరు? महेश जो कर्ता धर्ता था, మహేష్. ఎవరైతే కర్త ధర్త ఉండేవారో उसकी लाश भी गुम कर दी. ఆయన శవాన్ని కూడా మాయం చేశారు. खलास हो गया. సమాప్తమైపోయారు. तो जब मुखिया ही चला गया మరి ఎప్పుడైతే ఆ ముఖ్యుడే వెళ్ళిపోయారో तो ओम मंडली रहेगी. ఇక ఓం మండలి ఉంటుందా? हैं? खत्म. वो ब्राह्मणों की सृष्टि खलास कर दी ना. చూడండి ఏదో అన్నారు. మరి ఆ బ్రాహ్మణుల సృష్టి సమాప్తం చేశారు కదా. शास्त्रों में यही तो आया है శాస్త్రాల్లో ఈ విషయమే వచ్చింది కదా. कि ब्राह्मणों की 3 सृष्टि रची गई బ్రాహ్మణుల 3 సృష్టిలు రచించడం జరిగింది. जो खलास कर दी, पसंद नहीं आई. మరి అవి సమాప్తం చేశారు, నచ్చలేదు. दूसरी सृष्टि रची सन 47 में ब्रह्मा के द्वारा ब्रह्मा कुमारी विद्यालय. రెండవ సృష్టి 1947లో రచించారు. బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారి విద్యాలయం. वो 69 में शरीर छूट गया. మరి 69లో ఆయన శరీరం విడిచిపెట్టారు. ब्रह्मा का బ్రహ్మ యొక్క तो विघटन शुरू हो गया. కనుక విఘటన మొదలయ్యింది. रिजल्ट सामने आया రిజల్ట్ ఎదురుగా వచ్చింది. कि अपना अपना जोन ब्रह्मा कुमारियों ने अलग अलग कर लिया. विघटन हुआ कि नहीं? బ్రహ్మకుమారీలు తమ తమ జోన్ వేరువేరుగా చేసుకున్నారు. విఘటన అయ్యిందా అవ్వలేదా? विघटन हुआ. విఘటన అయ్యింది. वो विघटन उसकी लास्ट स्टेज जो है ఆ విఘటన దాని యొక్క లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో उसकी भी घोषणा मुरली में कर दी. దాని గురించి కూడా మురళీలో ప్రకటించారు. क्या 10 वर्ष में पुरानी दुनिया का विनाश और नई दुनिया की स्थापना हो जाएगी. 10 సంవత్సరాల్లో పాత ప్రపంచం వినాశనం, కొత్త ప్రపంచం స్థాపన అయిపోతుంది. 66 की मुरली में बोला. 66లోని మురళీలో చెప్పారు. तो 76 में क्या हुआ? మరి 76లో ఏమయ్యింది? ब्राह्मणों की दुनिया में ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय विघटन को प्राप्त होने लगा. బ్రాహ్మణుల ప్రపంచంలో బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం విఘటన అవ్వడం మొదలయ్యింది. और एडवांस पार्टी शुरू हो गई. మరి అడ్వాన్స్ పార్టీ మొదలయ్యింది. क्या? ఏంటి? मुखिया भी प्रत्यक्ष हो गया. ముఖ్యుడు కూడా ప్రత్యక్షమయ్యారు. बाप का प्रत्यक्षता वर्ष मनाया गया. తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరం జరుపుకోవడం జరిగింది. सन 76 को. 1976ని. तो मनुष्य सृष्टि का बाप कौन? అయితే మనుష్య సృష్టి తండ్రి ఎవరయ్యారు? वही जगत पिता. ఆ జగత్పితయే. उसके प्रत्यक्ष होने पर कैसे प्रत्यक्ष होना? ఆయన ప్రత్యక్షం అయ్యాక మరి ఏ విధంగా ప్రత్యక్షం అవ్వడం? आप मुए मर गई दुनिया. మనం మరణిస్తే మన కోసం ప్రపంచం మరణించినట్లే. उस पुरानी ब्राह्मणों की सृष्टि से उसने अपना मोह तोड़ लिया. ఆ పాత బ్రాహ్మణుల సృష్టితో ఆయన తన మోహాన్ని తొలగించుకున్నారు. जैसे कि पुरानी दुनिया खलास हो गई, ब्राह्मणों की दुनिया खलास हुई.
మరి ఒక విధంగా పాత ప్రపంచం వినాశనం అయిపోయింది, బ్రాహ్మణుల ప్రపంచం సమాప్తమయ్యింది. और नई दुनिया ब्राह्मणों की एडवांस पार्टी शुरू हो गई. మరి బ్రాహ్మణుల కొత్త ప్రపంచం అడ్వాన్స్ పార్టీ మొదలయ్యింది, जिसे रुद्रवत्सों की दुनिया कहें. దాన్నే రుద్రవస్తుల ప్రపంచం అని చెప్పండి. महाकाली की बात उस समय नहीं है अभी. స్టూడెంట్ ఏదో చెప్పారు, మహాకాళి విషయం ఆ సమయంలో లేదు. ఇప్పుడు अभी अभी प्रसंगांतर न करो, दूसरी बात चल रही है ना. ఇప్పుడు ప్రసంగాంతరం చెయ్యకండి, వేరే విషయం నడుస్తూ ఉంది కదా. तो ये तीसरी बार सृष्टि हुई शुरू ब्रह्म द्वारा. అయితే బ్రహ్మ ద్వారా ఇలా మూడోసారి సృష్టి మొదలయ్యింది. और दूसरी बार रची हुई सृष्टि खलास हो गई. మరి రెండోసారి రచించబడిన సృష్టి సమాప్తమైపోయింది. खलास हुई या नहीं हुई? సమాప్తం అయిపోయిందా లేదా? हुई. అయ్యింది. तीसरी ब्राह्मणों की सृष्टि शुरू हुई, उसके लिए भी ये मुरली में बोल दिया. మూడవ బ్రాహ్మణుల సృష్టి మొదలయ్యింది, దానికోసం కూడా మురళీలో చెప్పారు. तुम बच्चों को, किनसे कहा तुम बच्चे? रुद्रमाला के मणकों से कहा तुम बच्चे. పిల్లలైన మీకు, మరి పిల్లలైన మీరు అని ఎవరితో చెప్పారు? రుద్రమాల మనులతో చెప్పారు, మీరు పిల్లలు అని. तुम बच्चों को तमो प्रधान से सतो प्रधान बनने में 40 से 50 वर्ष लगते हैं. పిల్లలైన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వడానికి 40 నుండి 50 సంవత్సరాలు పడుతుంది. तो बताओ कब पूरे होते हैं? అయితే చెప్పండి, ఎప్పుడు పూర్తవుతాయి? है 2017-18 क्योंकि 76 था बाप का प्रत्यक्षता वर्ष. 2017-18. ఎందుకు అంటే 1976 తండ్రి ప్రత్యక్షత సంవత్సరం అయ్యింది. 77 था संपूर्णता वर्ष. 77 సంపూర్ణత సంవత్సరం అయ్యింది. तो 2017-18 का जो टाइम है అయితే 2017-18 టైం ఏదైతే ఉందో वो है तीसरी जो ब्राह्मणों की सृष्टि रची गई वो भी खलास. అయితే ఆ మూడవసారి బ్రాహ్మణుల సృష్టి ఏదైతే రచించడం జరిగిందో అది కూడా సమాప్తం. अभी टाइम चल रहा है, ఇప్పుడు టైం నడుస్తూ ఉంది. वो ही टाइम चल रहा है जो रुद्रमाला की दुनिया में 98 में भूकंप आया था. మరి ఆ సమయమే నడుస్తూ ఉంది. అయితే ఏదంటే రుద్రమాల ప్రపంచంలో 98లో భూకంపం వచ్చింది. क्या ఏంటి? आधा विनाश हुआ था. సగం వినాశనం అయ్యింది. 40-50 सरेंडर हैंड्स भाग गए. 40-50 మంది సరెండర్ హ్యాండ్స్ పారిపోయారు. अर्धवार्षिक परीक्षा हो गई. అర్ధవార్షిక పరీక్ష జరిగింది. परीक्षा सदाकाल की होती है या थोड़े समय की होती है? పరీక్ష సదాకాలం కోసం ఉంటుందా, కొద్ది సమయం కోసం ఉంటుందా? थोड़े समय की परीक्षा हुई. కొద్ది సమయం కోసం పరీక్ష జరిగింది. भागने वाले भाग गए, వెళ్ళిపోయేవారు పారిపోయారు. परीक्षा हो गई. పరీక్ష జరిగింది. ठहरने वाले ठहर गए. నిలిచి ఉండేవారు నిలిచి ఉన్నారు. द्वापर के अंत में क्या होता है? बड़ा ड्रामा में. वो त्रेता के अंत में क्या होता है? द्वापर की शुरुआत में. త్రేత అంతిమంలో, ద్వాపరం మొదట్లో ఏమవుతుంది? బ్రాడ్ డ్రామాలో आधा विनाश होता है. సగం వినాశనం అవుతుంది. तो शूटिंग हुई कि नहीं? అయితే
షూటింగ్ అయ్యిందా అవ్వలేదా? बीज रूप आत्माओं की दुनिया में బీజరూప ఆత్మల ప్రపంచంలో ऐसे ही అదే విధంగా जब ये शूटिंग हुई उस समय तिथि तारीख देखी जाए, ఎప్పుడైతే ఈ షూటింగ్ జరిగిందో ఆ సమయంలో తిథి తేదీ చూస్తే కనుక 15 अगस्त जन्माष्टमी का दिन था। ఆగస్టు 15 జన్మాష్టమి రోజు అయ్యింది, जिसके लिए शास्त्रों में लिखा है దానికోసం శాస్త్రాల్లో రాశారు कि कृष्ण भगवान ने गीता कब सुनाई? కృష్ణ భగవానుడు గీత ఎప్పుడు వినిపించారు? महाभारत युद्ध कब हुआ? మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? द्वापर के आदि में, द्वापर के अंत में? ద్వాపరం ఆదిలోనా లేక ద్వాపరం అంతిమంలోనా? द्वापर के अंत में। ద్వాపరం అంతిమంలో. तो महाभारत युद्ध हुआ और कृष्ण के द्वारा कराया गया। అయితే మహాభారత యుద్ధం జరిగింది, మరి కృష్ణుడి ద్వారా చేయించడం జరిగింది. तो कृष्ण का जन्म भी हुआ होगा? नहीं, द्वापर के अंत में कृष्ण అయితే కృష్ణుడి జన్మ కూడా అయ్యి ఉంటుంది, అవ్వలేదా? का जन्म हुआ होगा कि नहीं हुआ? तो उसकी शूटिंग हो गई। లేదా ద్వాపరం అంతిమంలో కృష్ణుడి జన్మ అయ్యి ఉంటుందా ఉండదా? हुआ అయ్యింది. तो उसकी शूटिंग हो गई। అయితే దాని యొక్క షూటింగ్ అయ్యింది. कहते हैं कि जो ब्राह्मण होते हैं उनका 2 जन्म होता है। అంటూ ఉంటారు, ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారికి 2 జన్మలు ఉంటాయి. एक जन्म माँ के पेट से ఒక జన్మ తల్లి గర్భం ద్వారా, और दूसरा जन्म जब यज्ञोपवीत धारण करते हैं, ज्ञान के 3 सूत्र धारण करते हैं, రెండవ జన్మ మరి ఎప్పుడైతే యజ్ఞోపవీతం ధారణ చేస్తారో, జ్ఞానం యొక్క 3 సూత్రాలు ధారణ చేస్తారో. 3 सूत्र कौन से? 3 సూత్రాలు ఏంటి? ब्रह्मा का सूत्र, विष्णु का ज्ञान सूत्र బ్రహ్మ యొక్క సూత్రం, విష్ణు యొక్క జ్ఞాన సూత్రం, और शंकर का ज्ञान सूत्र, మరి శంకరుడి జ్ఞాన సూత్రం. जिसे कहते हैं त्रिमूर्ति रोड। దాన్నే త్రిమూర్తి రోడ్ అని అంటారు. रोड माने रास्ता, రోడ్ అంటే దారి, त्रिमूर्ति हाउस। త్రిమూర్తి హౌస్. तो ये तीनों जो ज्ञान के सूत्र हैं, उनकी जहाँ गांठ लगाई जाती है, అయితే ఈ 3 జ్ఞాన సూత్రాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి ఎక్కడైతే ముడివేయడం జరుగుతుందో उसको कहते हैं ब्रह्म फांस। దాన్ని బ్రహ్మపాస్ అని అంటారు. क्या? ఏంటి? जो ब्रह्मा नाम के हैं वो सब एक गांठ में फंस गए। ఎవరైతే బ్రహ్మ అని పేరు కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ఒక ముడిలో చిక్కుకుపోయారు. तो जो ब्रह्मा बनते हैं वही क्या बनते हैं? विष्णु। विष्णु बने। మరి ఎవరైతే బ్రహ్మ అవుతారో మరి వారే ఏమవుతారు? విష్ణువు. तो 5 ब्रह्मा नामधारी एक गांठ में बंध गए या नहीं बंध गए? మరి విష్ణువుగా అయ్యారు అంటే 5 మంది బ్రహ్మ పేరు ఉన్నవారు మరి ఒకే ముడిలో బంధించబడ్డారా లేదా? है? बंध गए। బంధించబడ్డారు. तो बताया कि जो आधा विनाश होता है, అయితే చెప్పారు మరి ఏదైతే సగం వినాశనం అవుతుందో द्वापर के अंत में ద్వాపరం అంతిమంలో उस समय कृष्ण का भी जन्म होता है और कृष्ण जन्म की यादगार ఆ సమయంలో కృష్ణుడి జన్మ కూడా జరుగుతుంది. మరి ఆ కృష్ణ జన్మకి స్మృతి చిహ్నం 15 अगस्त और 15 ఆగస్టు మరియు जन्माष्टमी జన్మాష్టమి एक ही तारीख को हुए। ఒకే తేదీన అయ్యాయి. जो कृष्ण वाली आत्मा है वो डबल छुटकारा पाई लेती है। ఎవరైతే కృష్ణుడి ఆత్మ ఉన్నారో ఆయన డబల్ విముక్తిని పొందుతారు. एक तो ये दुनिया ही जेल है, ఒకటి ఈ ప్రపంచమే జైలు అయ్యింది.
दुनिया का बंधन में रहना, समाज के बंधन में रहना क्या है? ప్రపంచం యొక్క బంధనంలో ఉండటం, సమాజం యొక్క బంధనంలో ఉండటం ఏమయ్యింది? जेल है। జైల్ అయ్యింది. और दूसरे दूसरे हैं? नहीं, जो अज्ञानता का बंधन है, మరి మరొకటి స్టూడెంట్ ఏదో చెప్పారు, కాదు, ఏదైతే అజ్ఞానం అనే బంధనం ఉందో उससे भी मुक्त हो जाती है। దాని నుండి కూడా ముక్తి అయిపోతారు. ज्ञान गर्भ कहते हैं ना, జ్ఞాన గర్భ అంటారు కదా. तो ज्ञान गर्भ से जब बाहर आई तो जन्म हुआ। అయితే జ్ఞాన గర్భం నుండి ఎప్పుడైతే బయటికి వచ్చారో అప్పుడు జన్మ అయ్యింది. बाहर की दुनिया से भी मुक्त और अंदर के संकल्पों के संघर्ष से भी मुक्त। బయటి ప్రపంచం నుండి కూడా ముక్తులు, మరి లోపలి సంకల్పాల సంఘర్షణ నుండి కూడా ముక్తులు. माने पक्का निश्चय बैठता है। అంటే పక్కాగా నిశ్చయం కూర్చుంటుంది. जन्म माने पक्का निश्चय बुद्धि, జన్మ అంటే పక్కా నిశ్చయ బుద్ధి. और दुनिया के बंधन से मुक्त माना पहले समाज के अंदर प्रत्यक्ष थी तो बंधन था। అయితే ప్రపంచ బంధనాల నుండి ముక్తి అని అంటే మొదట సమాజంలో ప్రత్యక్షంగా ఉండేవారు, तो बंधन था। అందుకని బంధనం ఉండేది. फिर बाद में क्या होता है? మళ్ళీ తర్వాత ఏమవుతుంది? जो दुनियावी समाज है उसकी दृष्टि से ओझल हो जाती है या समाज के सामने प्रत्यक्ष रहती है। మరి ఏదైతే ప్రపంచ సమాజం ఉందో వారి దృష్టిలో నుండి అదృశ్యమవుతారా, లేక ఆ సమాజం ఎదుట ప్రత్యక్షంగా ఉంటారా? जो अव्यक्त वाणी में बोला, అది అవ్యక్తవాణిలో చెప్పారు. दुनिया कहती है कि ब्रह्मा कुमारियों के बाबा गुप्त हो गए। ప్రపంచం చెప్తుంది బ్రహ్మకుమారిల బాబా గుప్తమైపోయారు అని. और बाप कहते हैं మరి తండ్రి చెప్తున్నారు बच्चों के सामने बाप दादा जब चाहे गुप्त नहीं है, प्रत्यक्ष है। పిల్లల ఎదుట బాబ్దాదా ఎప్పుడు కావాలంటే అప్పుడు గుప్తంగా ఉండరు, ప్రత్యక్షంగా ఉంటారు. तो बच्चों के सामने प्रत्यक्ष हो गए, అయితే పిల్లల ఎదుట ప్రత్యక్షమైపోయారు. माने जो ब्राह्मण हैं उन ब्राह्मणों की दुनिया में प्रत्यक्ष हो गए। అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ బ్రాహ్మణుల ప్రపంచంలో ప్రత్యక్షమైపోయారు. और दुनिया वालों की नजरों से गुप्त हो गए। మరి ప్రపంచం వారి దృష్టిలో నుండి గుప్తమైపోయారు. तो समाज का जो बाहर का बंधन है, అయితే సమాజం యొక్క బయటి బంధనం ఏదైతే ఉందో उससे मुक्त हुए या नहीं हुए దాని నుండి ముక్తులయ్యారా, అవ్వలేదా? हैं? और अज्ञान के बंधन से भी అయ్యారు. మరి అజ్ఞానం అనే బంధనం నుండి కూడా मुक्त हो गए अगर निश्चय बुद्धि है पक्का। ముక్తులయ్యారు ఒకవేళ పక్కా నిశ్చయ బుద్ధి ఉంటే కనుక. तो इस तरह पहला जन्म हुआ ब्राह्मण का। అయితే ఈ విధంగా బ్రాహ్మణుడి మొదటి జన్మ అయ్యింది. पहला पत्ता कौन? మొదటి ఆకు ఎవరయ్యారు? कृष्ण। वो पहले पत्ते का जन्म हुआ కృష్ణుడు. ఆ మొదటి ఆకు జన్మ అయ్యింది. और वो पहला पत्ता जो कृष्ण है तो संगम युग में అయితే ఆ మొదటి ఆకు కృష్ణుడు సంగమ యుగంలో अकेला पार्ट बजाता है या किसी आत्मा के साथ साथ पार्ट बजाता है। ఒక్కరే పాత్ర చేస్తారా, లేదంటే ఏ ఆత్మతో పాటు ఉండి పాత్ర చేస్తారా? किसके साथ? చూడండి, తోడుగా అన్నారు. ఎవరు తోడు? जो राम वाली आत्मा है, जो शंकर है, ఎవరైతే రాముని ఆత్మ ఉన్నారో, ఎవరైతే శంకరుడు ఉన్నారో उसके मस्तक में चंद्रमा दिखाते हैं। ఆయన మస్తకంలో చంద్రుణ్ణి చూపిస్తారు. अधूरा या संपूर्ण? అర్ధచంద్రమానా లేక సంపూర్ణుడా? अधूरा क्यों? అసంపూర్ణం ఎందుకని? अधूरा इसलिए कि उसकी बुद्धि में ये बात पक्की नहीं बैठी है
అసంపూర్ణం ఎందుకనంటే ఆయన బుద్ధిలో పక్కాగా ఈ విషయం కూర్చోలేదు. कि मुझ आत्मा का बाप कौन है। ఏమంటే ఆత్మనైన నాకు తండ్రి ఎవరయ్యారు? और इस सृष्टि पर वो बाप साकार भी है या सिर्फ निराकार है। మరి ఈ సృష్టిపై ఆ తండ్రి సాకారుడా లేక కేవలం నిరాకారుడా? ये बात बुद्धि में नहीं बैठती, ఈ విషయం బుద్ధిలో కూర్చోదు. इसलिए अधूरा चंद्रमा है। అందుకనే అసంపూర్ణ చంద్రుడు అయ్యారు. संपूर्ण चंद्रमा नहीं है, సంపూర్ణ చంద్రుడు కాదు. लेकिन वो अधूरा होते हुए भी धर्म की धारणाओं का राजा आत्मा है या नहीं है। కానీ ఆయన అసంపూర్ణుడు అయినప్పటికీ కూడా ధర్మం యొక్క ధారణలకు రాజు అయ్యారా అవ్వలేదా? राजा है। రాజు అయ్యారు. वो मस्तक पर बैठा हुआ अधूरा चंद्रमा ఆ మస్తకంపై కూర్చున్న అసంపూర్ణ చంద్రుడు जो राजा है అంటే ఎవరైతే రాజు ఉన్నారో वो अधूरा है, इसलिए ఆయన అసంపూర్ణుడు. అందుకనే सब बच्चों को देखता है। పిల్లలందరినీ చూస్తారు. क्या ఏంటి? कि कौन कौन कैसा कैसा पार्ट बजाते हैं। ఎవరెవరు ఏ ఏ విధంగా పాత్రను అభినయిస్తున్నారు. उसकी नजर में सब कुछ है। ఆయన దృష్టిలో అంతా కూడా ఉంది. साकार में था तो नजर इतनी तीखी नहीं थी, क्योंकि साकार शरीर का बंधन था। సాకారంలో ఉండేవారు. అప్పుడు దృష్టి అంత తీక్షణంగా ఉండేది కాదు, ఎందుకంటే సాకార శరీరం బంధనం ఉండేది. और अभी మరి ఇప్పుడు साकार शरीर का बंधन नहीं है, సాకార శరీరం యొక్క బంధనం లేదు. तो वो आत्मा सब कुछ देखती है, అయితే ఆ ఆత్మ అంతా కూడా చూస్తుంది. लेकिन धर्मराज के रूप में अभी प्रत्यक्ष नहीं है। కానీ ధర్మరాజు రూపంలో ఇప్పుడు ప్రత్యక్షం లేరు. कभी तो संपूर्ण बनेगी, नहीं बनेगी। ఎప్పుడో ఒకప్పుడు సంపూర్ణంగా అవుతారా అవ్వరా? जब संपूर्ण बनेगी तो वो आत्मा धर्मराज का रूप धारण कर लेती है। ఎప్పుడైతే సంపూర్ణమవుతారో అప్పుడు ఆ ఆత్మ ధర్మరాజు రూపం ధారణ చేస్తారు. वो धर्मराज का रूप ब्रह्मा वाली कृष्ण वाली आत्मा ఆ ధర్మరాజు రూపం బ్రహ్మ అంటే ఆ కృష్ణుడి ఆత్మ ऐसा रूप धारण करती है भयंकर, మరి ఎటువంటి భయంకరమైన రూపం ధారణ చేస్తారు అంటే कि जो बच्चे नहीं सुधरना चाहते हैं, नहीं सुधरते हैं, गांठ बांध ली है, మరి ఏ పిల్లలైతే పరివర్తన అవ్వాలనే అనుకోరో, పరివర్తన అవ్వనే అవ్వరో, ముడి వేసుకొని కూర్చున్నారో उनको भी सुधरना ही पड़ता है। వారికి కూడా పరివర్తన అవ్వాల్సే పడుతుంది. एक एक की खामी को जानती है। ఒక్కొక్కరిలోని లోపం తెలుసు. है वो ही आत्मा అవ్వడానికి ఆ ఆత్మయే जिसने बहुत सहन किया था माता के रूप में। మరి ఎవరైతే మాత రూపంలో చాలా సహనం చేశారో ఆ ఆత్మ क्या नहीं किया था? సహనం చేయలేదా? सहन किया। సహనం చేశారు. सहन किसी बच्चे को कराया नहीं, ఏ పిల్లల చేత కూడా సహనం చేయించలేదు, स्वयं किया। స్వయం సహించారు. दूसरों से आशा नहीं की कि करो या न करो। ఇతరుల నుండి ఆశించలేదు, చేస్తే చేయండి లేకపోతే లేదు. वो ही आत्मा जिसने इतना सहन किया మరి ఏ ఆత్మ అయితే ఇంతగా సహనం చేశారో कि प्राणों की भी आहुति दे दी, ప్రాణాలను కూడా ఆహుతినిచ్చారు, उसका हिसाब किताब कब पूरा होगा उन बच्चों से? మరి ఆ ఆత్మ యొక్క ఆ లెక్కాచారం ఆ పిల్లలతో ఎప్పుడు పూర్తవుతుంది?
हिसाब किताब पूरा होगा या नहीं होगा? ఆ లెక్కాచారం పూర్తవుతుందా అవ్వదా? तो वो धर्मराज बन करके सारा हिसाब చూడండి అవుతుంది అన్నారు. అయితే ఆ ఆత్మ ధర్మరాజుగా అయ్యి లెక్క అంతా కూడా, चाहे बेसिक नॉलेज के बच्चे हों, అది బేసిక్ జ్ఞానంలోని పిల్లలైనా కావచ్చు, चाहे एडवांस नॉलेज के बच्चे हों, అడ్వాన్స్ జ్ఞానంలోని పిల్లలైనా కావచ్చు, सबसे अपना हिसाब किताब पूरा करते हैं। అందరితో తన లెక్కాచారాన్ని పూర్తి చేసుకుంటారు. बाकी बाप तो प्यार का सागर है। మిగతా తండ్రి అయితే ప్రేమ సాగరుడు అయ్యారు. धर्मराज मार का सागर है। ధర్మరాజు దెబ్బలు కొట్టే సాగరుడు. जो मुरली में बोला, तुम बच्चे अभी मेरी बात नहीं मानेंगे तो धर्मराज तुमको बहुत तंग करेंगे। మరి మురళిలో చెప్పారు, పిల్లలైన మీరు ఒకవేళ ఇప్పుడు నా మాట ఒప్పుకోనట్లయితే ధర్మరాజు చాలా విసిగిస్తారు. तो वो आत्मा संपूर्ण बनती है जो मुरली में बोला है। అయితే ఆ ఆత్మ సంపూర్ణమవుతారు. మరి అది మురళిలో చెప్పారు, बाप का जन्म और बच्चे का जन्म इकट्ठा है। ఏమంటే తండ్రి జన్మ మరియు పిల్లవాడి జన్మ కలిసికట్టుగా ఉంది. अलग अलग है या एक साथ है? వేరువేరుగా ఉంటుందా లేక ఒకేసారి తోడుగా ఉంటాయా? एक साथ है। वो टाइम ఒకేసారి అంటే తోడు తోడుగా ఉంటుంది. कौन सा है? हाँ, महाशिवरात्रि तो है। అయితే ఆ సమయం ఎప్పుడయ్యింది? మహాశివరాత్రి అని స్టూడెంట్ చెప్పారు. హా, మహాశివరాత్రి అయితే అయ్యింది, लेकिन कौन सा टाइम है? కానీ ఏ సమయం? हाँ, స్టూడెంట్ 17-18 అని చెప్పారు. హా, तो साकार में जो आत्मा है, राम वाली आत्मा, సాకారంలో ఎవరైతే ఆత్మ రాముడి ఆత్మ ఉన్నారో, जिसमें वो चंद्रमा प्रवेश है, ఎవరిలోనైతే ఆ చంద్రమ ప్రవేశించి ఉన్నారో, वो चंद्रमा और राम वाली आत्मा ఆ చంద్రమ మరియు రాముడి ఆత్మ दोनों मिलकर के एक साथ प्रत्यक्ष होते हैं। ఇద్దరు కలిసి ఒక్కసారిగా అంటే ఒకేసారి ప్రత్యక్షమవుతారు. सच रूपी रंगमंच पर సృష్టి రంగస్థలంపై बाप भी और बाप का बच्चा पहला पत्ता भी, తండ్రి కూడా మరి తండ్రి యొక్క పిల్లవాడు మొదటి ఆకు కూడా. दोनों प्रत्यक्ष जब होते हैं ఇద్దరు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో तब ब्राह्मणों की तीसरी सृष्टि का विनाश होता है। అప్పుడు బ్రాహ్మణుల మూడవ సృష్టి వినాశనం అవుతుంది. पूरी ब्राह्मणों की सृष्टि का विनाश। क्या मर जाते हैं? పూర్తిగా బ్రాహ్మణుల సృష్టి వినాశనం అంటే మరి మరణిస్తారా ఏంటి? शरीर छोड़ जाते हैं? శరీరం విడిచిపెడతారా? अरे 76 में शरीर छोड़ गए थे क्या? అరే 76లో శరీరం విడిచిపెట్టారా ఏంటి? नहीं छोड़ा था। విడిచిపెట్టలేదు. ऐसे ही शरीर नहीं छोड़ेंगे, అదే విధంగా శరీరం విడిచిపెట్టరు, लेकिन बाप से अनिश्चय बुद्धि हो जाते हैं। కానీ తండ్రి పట్ల అనిశ్చయ బుద్ధిగా అయిపోతారు. ऐसी माया कड़ी परीक्षा लेगी फाइनल पेपर में। మాయ అటువంటి చాలా కఠినమైన పరీక్ష ఫైనల్ పేపర్లో తీసుకుంటుంది. कैसी? ఎటువంటిది? जैसी अर्ध विनाश में 98 में ఏ విధంగా అంటే అర్ధ వినాశనంలో 98లో 40-50 सरेंडर बच्चों के साथ परीक्षा हुई। 40-50 మంది సరెండర్ పిల్లల పట్ల పరీక్ష జరిగిందో और वो अनिश्चय बुद्धि होकर के भाग गए। మరి వారు అనిశ్చయ బుద్ధిగా అయ్యి పారిపోయారు. तो रुद्रमाला के आधे मण के अगर भाग जाएं అయితే ఆ రుద్రమాలలో సగం మణులు ఒకవేళ పారిపోతే तो क्या पूरे अनिश्चय बुद्धि नहीं हो सकते? అయితే మరి పూర్తిగా అనిశ్చయ బుద్ధిగా అవ్వలేరా? हैं? మిగిలిన వారు కూడా
सारा समाज अपोजिशन में खड़ा हो जाए, మరి సమాజం అంతా కూడా విరోధంలో నిలబడి ఉంటే, सारी गवर्नमेंट अपोजिशन में खड़ी हो जाए, మొత్తం గవర్నమెంట్ ఏ అపోజిషన్ లో నిలబడి ఉంటే కనుక, सारा माहौल अपोजिशन का बन जाए, మొత్తం వాతావరణం అంతా కూడా విరోధ వాతావరణంగా అయిపోతే, तो मनुष्य एक सामाजिक प्राणी है या नहीं है? అయితే మరి మనుషుడు ఒక సామాజిక ప్రాణి అయ్యారా అవ్వలేదా? है? बिना समाज के रह सकता है? హా, మరి సమాజం లేకుండా ఉండగలరా? इसलिए అందుకని सबको महाकाली अनिश्चय बुद्धि बनाती है। అందరినీ మహాకాళి అనిశ్చయ బుద్ధిగా చేసేస్తుంది. वो परीक्षा का प्रारूप होने वाला है। ఆ పరీక్ష యొక్క ప్రారూపం అవ్వనున్నది. अरे सारी रामायण खत्म हो गई అరే రామాయణం అంతా సమాప్తమైపోయింది. है? सीता का बाप रावण ही बना रहा। సీత తండ్రి రావణుడే ఉండిపోయారా? नहीं पता चला? తెలియలేదా? चल गया? తెలిసిందా? चलो, సరే. तो जब सारे ही अनिश्चय बुद्धि बन जाते हैं అయితే అందరూ కూడా ఎప్పుడైతే అనిశ్చయ బుద్ధిగా అయిపోతారో, तो उन्होंने सत्य ज्ञान को पूरा धारण किया है 100% या नहीं किया है? అయితే వారు పూర్తిగా 100% సత్యమైన జ్ఞానాన్ని ధారణ చేశారా లేక చెయ్యలేదా? जो सत्य बाप का सत्य ज्ञान है, सत्य जिसे ज्ञान कहा जाता है, जानकारी, ఏదైతే సత్యమైన తండ్రి యొక్క సత్యమైన జ్ఞానం ఉందో, మరి దేన్నైతే తెలుసుకోదగినది అనేసి అంటారో, वो धारण किया మరి ఆ సత్యాన్ని ధారణ చేశారా? है? नहीं धारण किया। ధారణ చెయ్యలేదు. ज्ञान की पूरी धारणा न होने के कारण ही समस्याओं से मुकाबला नहीं कर सकते। జ్ఞానం పూర్తిగా ధారణ కాని కారణంగానే సమస్యలతో పూర్తిగా ఎదుర్కోలేకపోతారు. और माया के फाइनल पेपर में फेल हो जाते हैं। మరి మాయ యొక్క ఫైనల్ పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ये 3 बार ब्राह्मणों की सृष्टि जो है नष्ट होती है। అంటే ఇలా ఈ 3 బ్రాహ్మణుల సృష్టి నష్టమైపోతాయి. चौथी बार सृष्टि का विनाश नहीं हुआ, 4వసారి సృష్టి వినాశనం అవ్వలేదు. क्योंकि तीसरी बार जो विनाश हुआ, वो दूसरी बार जो विनाश हुआ 76 में, మరి రెండవసారి 76లో ఏదైతే వినాశనం అయ్యిందో, उसमें 2 ही आत्माएं निकलती हैं, అందులో 2 ఆత్మలే వెలువడతారు. जिनके निकलने के बाद टू लेट का बोर्ड बता दिया। వారు వెలువడిన తర్వాత టూ లేట్ బోర్డు చెప్పారు. क्या? ఏంటి? 10 वर्ष में पुरानी दुनिया का विनाश, नई दुनिया में नई दुनिया की स्थापना होगी। 10 సంవత్సరాలలో పాత ప్రపంచం వినాశనం, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. और टू लेट का बोर्ड लग जाएगा। మరియు టూ లేట్ బోర్డు పడుతుంది. कितनों के लिए? ఎంతమంది కోసం? 2 के लिए लग गया। 2 కోసం పడింది. अब जो तीसरी बार विनाश होता है, ఇప్పుడు ఏదైతే మూడోసారి వినాశనం అవుతుందో, क्योंकि 2 से तो राजधानी स्थापन नहीं होती है। ఎందుకంటే 2తోనైతే రాజధాని స్థాపన అవ్వదు. होती है? అవుతుందా? नहीं होती है। అవ్వదు. राजधानी स्थापन होने के लिए ज्यादा चाहिए, ठीक है, छोटी से छोटी राजधानी स्थापन होती है। రాజధాని స్థాపన అవ్వడానికి ఎక్కువ మంది కావాలా? సరే, మంచిది. చాలా చిన్న రాజధానియే స్థాపన అవుతుంది అనుకోండి. उसमें ऐसे बंदे चाहिए फाउंडेशन में, మరి అందులో ఆ పునాదిలో
అటువంటి సభ్యులు కావాలి जो 100% कंप्लीट हो, మరి వారు 100% కంప్లీట్ అయి ఉండాలి. पक्के सूर्यवंशी हो, పక్క సూర్యవంశీయులు అయ్యి ఉండాలి. बिल्कुल धर्मराज की सजा खाने वाले न हो. పూర్తిగా ధర్మరాజు శిక్షలు అస్సలే తినని వారై ఉండాలి. तो ऐसी आत्माएं 8 प्रत्यक्ष होती है. అటువంటి ఆత్మలు 8 మంది ప్రత్యక్షమవుతారు. क्या ఏంటి? भले उन 8 आत्माओं को भी माया डाउन कर देती है. సరే ఆ 8 మంది ఆత్మల్ని కూడా మాయ డౌన్ చేసేస్తుంది. माया किसी को छोड़ती नहीं. మాయ ఎవరిని కూడా విడిచిపెట్టదు. किसको छोड़ती है? ఎవరిని వదులుతుంది? किसको ఎవరిని? है? माया किसको छोड़ती? मायापति के ऊपर उसका कोई बस नहीं चलता. प्रकृति का भी कोई बस नहीं चलता. స్టూడెంట్ మాయాపతి అన్నారు. మాయాపతిపై మాయ యొక్క ప్రభావం ఏమీ కూడా నడవదు. మరి ప్రకృతి యొక్క ప్రభావం ఏమీ కూడా నడవదు. मायापति के ऊपर बस क्यों नहीं चलता? मायापति के ऊपर बस इसलिए नहीं चलता మరి మాయాపతిపై తన యొక్క ప్రభావం ఎందుకని నడవదు అంటే कि माया है अज्ञानी. మాయ అజ్ఞాని అయ్యింది. क्या? ఏంటి? और मायापति है ज्ञानी. మరి మాయాపతి జ్ఞాని అయ్యారు. इसलिए अज्ञानता के कारण माया उसको जीत नहीं सकती. అందుకని అజ్ఞానత కారణంగా మాయ తనపై గెలవలేకపోతుంది. और प्रकृति जो जगत माता है, మరి ప్రకృతి ఎవరైతే జగన్మాత ఉన్నారో जगत माता का बस क्यों नहीं चलता మరి ఆ జగన్మాత ప్రభావం కూడా ఎందుకు నడవదు? है? क्योंकि जगत माता जड़त्वमयी बुद्धि वाली है. ఎందుకంటే జగన్మాత జడత్వమైన బుద్ధి కలవారయ్యారు. माया ज्यादा बुद्धिमान है या जगदम्बा ज्यादा बुद्धिमान है? माया बुद्धिमान है. మాయ ఎక్కువ బుద్ధిశాలియా లేక జగదంబ ఎక్కువ బుద్ధిశాలియా? మాయ ఎక్కువ బుద్ధిశాలి అయ్యింది. जगदम्बा बुद्धिमान नहीं है. జగదంబ బుద్ధిశాలి కాదు. अगर जगदम्बा बुद्धिमान होती तो 2500 वर्ष जगदम्बा का राज्य कहा जाता. ఒకవేళ జగదంబ బుద్ధిశాలి అయ్యి ఉంటే కనుక 2500 సంవత్సరాలు జగదంబ రాజ్యం అని చెప్పి ఉండేవారు. माया का राज नहीं कहा जाता. మాయా రాజ్యం అని చెప్పేవారు కాదు. लेकिन देखते हैं कि जो बड़े से बड़ी माता है वो सबसे जास्ती दुनिया में बंधन में आ जाती. కానీ చూస్తే కనుక ఎవరైతే అందరికన్నా పెద్ద మాత ఉన్నారో ఆమె ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా బంధనంలోకి వచ్చేస్తుంది. तो जब बड़े से बड़ी माता बंधन में आ जाती है तो जो नंबरवार माताएं हैं उनका क्या हाल होगा? మరి అందరికన్నా పెద్ద మాతయే ఎప్పుడైతే బంధనంలోకి వచ్చేస్తుందో ఇక క్రమానుసారంగా ఎవరైతే మాతలు ఉన్నారో ఇక వారి పరిస్థితి ఏమవుతుంది? वो सब बंधन में आ जाते हैं. వారందరూ బంధనంలోకి వచ్చేస్తారు. तो ये दूसरा जन्म होता है. అయితే ఇది రెండవ జన్మ అవుతుంది. जबकि अव्यक्तवाणी में भी इशारा दे दिया మరి చెప్పాలంటే అవ్యక్తవాణిలో కూడా సంకేతాన్ని ఇచ్చారు. कि बाप दादा ने बच्चों को सारी प्रॉपर्टी दे दी. బాగ్దాదా పిల్లలకు ప్రాపర్టీ అంతా ఇచ్చేశారు. अपने पास कुछ भी रखा नहीं. कब तक? తన వద్ద ఏమీ కూడా పెట్టుకోలేదు. ఎంతవరకు? कब तक दे दी? ఎంతవరకు ఇచ్చేశారు?
सन 76 तक 1976 వరకా? है। सन 76 तक सारी प्रॉपर्टी नहीं दे दी। 1976 వరకు ప్రాపర్టీ అంతా ఇవ్వలేదా? अरे అరే नहीं दे दी, ఇవ్వలేదు. क्योंकि टीचर के रूप में, सुप्रीम टीचर के रूप में जो टीचर का काम है व्याख्या देना, ఎందుకంటే టీచర్ రూపంలో, సుప్రీం టీచర్ రూపంలో మరి టీచర్ పని ఏమి అంటే వ్యాఖ్యానం ఇవ్వడం. प्रोज और पोएट्री की व्याख्या देता है। ప్రోజ్ మరియు పోయట్రీ దాని గురించి వ్యాఖ్యానిస్తారు, వివరణ ఇస్తారు. वो काम तो शुरू नहीं हुआ। ఆ పని అయితే మొదలవ్వలేదు. हमारी पोएट्री क्या है? మన పోయట్రీ ఏంటి? कविता है हमारी मुरली गीता माता। కవిత మన యొక్క మురళి గీతామాత అయ్యింది. जिस गीता माता के लिए वाणी में बोला, ఆ గీతామాత గురించి వాణిలో చెప్పారు. अभी गीता ज्ञान कहेंगे, गीता ज्ञान अमृत नहीं कहेंगे। ఇప్పుడు గీతా జ్ఞానం అని అంటారు, గీతా జ్ఞానామృతం అని అనరు. तो गीता का ज्ञान तो मिला, అయితే గీతా జ్ఞానం అయితే లభించింది. लेकिन वो अमृत, गीता का वो रूप जो अमृत बन जाता है, కానీ గీత యొక్క ఆ రూపం ఏదైతే అమృతంగా తయారవుతుందో वो ब्राह्मण बच्चों को नहीं मिला। అది బ్రాహ్మణ పిల్లలకు లభించలేదు. जिस अमृत को पी करके ब्राह्मण संपूर्ण क्या बन जाते हैं? अमर बन जाते हैं, देवता बन जाते हैं। మరి ఆ అమృతాన్ని తాగి బ్రాహ్మణులు మరి సంపూర్ణులుగా మరి ఏమవుతారు? దేవతలుగా, అమరులుగా తయారవుతారు. तो 76 के बाद ये प्रक्रिया शुरू होती है। అయితే 76 తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. क्या? ఏంటి? गीता का व्याख्या, గీత యొక్క వివరణ. उसे गीता कहो, वेदवाणी कहो, దాన్ని గీతయే అనండి, వేదవాణియే అనండి. क्योंकि वेदों का भी जो अव्वल नंबर रूप है वो गीता है। ఎందుకంటే వేదాల యొక్క మొదటి నంబర్ రూపం ఏదైతే ఉందో అది గీత అయ్యింది. पहले गीता बनी या वेद बने? మొదట గీత తయారయ్యిందా లేక వేదాలు తయారయ్యాయా? है पहले गीता, మొదట గీత, बाद में वेद। తర్వాత వేదాలు. वेदवाणी ब्रह्मा के मुख से निकली, వేదవాణి బ్రహ్మ ముఖం ద్వారా వెలువడింది. तो वेदवाणी जो ब्रह्मा के मुख से निकली वो हो गई हमारी मुरली। అయితే బ్రహ్మ ముఖం ద్వారా ఏదైతే వేదవాణి వెలువడిందో అది మన యొక్క మురళి అయ్యింది. और वो वेदवाणी की आज क्या हालत है? మరి ఆ వేదవాణి యొక్క పరిస్థితి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది? कोई नहीं पढ़ता, कोई नहीं सुनता, ఎవ్వరూ చదవరు, ఎవ్వరూ వినరు. कोई इस पर तवज्जो नहीं देता। ఎవరు కూడా దానికి ప్రాధాన్యతనివ్వరు. क्यों? ఎందుకని? क्योंकि वो ऋचाओं के अर्थ एक दूसरे से तालमेल कोई नहीं लगा पाता। ఎందుకు అంటే ఆ రిచాల యొక్క అర్థాన్ని ఒకటి మరొకటితో ఎవ్వరూ కూడా పోల్చలేకపోతారు. तो बताया कि गीता का तालमेल, वेदवाणी का तालमेल, గీత యొక్క తాల్మేల్, వేదవాణి యొక్క తాల్మేల్ అంటే పోలిక तब लगाया गया మరి ఎప్పుడు పోల్చడం జరిగిందంటే जब वेदों की व्याख्या हुई, వేదాల వివరణ జరిగినప్పుడు. आरण्यक लिखे गए ఆరణ్యకాలు రాయడం జరిగింది. जंगलों में बैठ करके, అడవుల్లో కూర్చొని शतपथ ब्राह्मण आदि लिखे गए, శతపథ బ్రాహ్మణాలు మొదలైనవి వ్రాయడం జరిగింది. और उनकी भी व्याख्या निकली మరి వాటి యొక్క వ్యాఖ్యానం కూడా వెలువడింది.
उपनिषद लिखे गए ఉపనిషత్తులు వ్రాయడం జరిగింది. और उपनिषदों की भी व्याख्या निकली, మరి ఉపనిషత్తుల వ్యాఖ్య కూడా వెలువడింది. पुराण निकले। పురాణాలు వెలువడ్డాయి. जिन पुराणों में बड़े से बड़ा पुराण ఆ పురాణాల్లో అతిపెద్ద పురాణం है महाभारी महाभारत युद्ध जिसके नाम पर लिखा गया, మహాభారత యుద్ధం అని దాని పేరుపై వ్రాయడం జరిగింది, हुआ అయ్యింది. మహాభారతం सबसे बड़ा पुराण, అన్నిటికన్నా కూడా పెద్ద పురాణం. पूरा बड़ा हाल भर जाता है, इतनी बड़ी पुस्तक है। పూర్తిగా పెద్ద హాలే నిండిపోతుంది, అంత పెద్ద పుస్తకం. तो देखा जाए అయితే చూస్తే కనుక कि जो पहले पहले भगवत गीता आई, ఏదైతే మొట్టమొదట భగవద్గీత వచ్చిందో उसका रचयिता कौन? దాని యొక్క రచయిత ఎవరయ్యారు? हिस्ट्री के अनुसार చరిత్ర అనుసారంగా 18वें अध्याय में आया है व्यास प्रसादात। 18వ అధ్యాయంలో వచ్చింది వ్యాసత్ ప్రసాదాత్. किसके प्रसाद से प्राप्त हुई? प्रसन्नता से। ఎవరి ప్రసాద్ అంటే ప్రసన్నత ద్వారా ప్రాప్తించింది. व्यास की प्रसन्नता से गीता ज्ञान मिला। వ్యాసుడి ప్రసన్నత ద్వారా గీతా జ్ఞానం లభించింది. इसी तरह वेदों की भी व्याख्या అదేవిధంగా వేదాల వ్యాఖ్యానం కూడా व्यास वाली आत्मा ने आरण्यकों और ब्राह्मणों के रूप में की। వ్యాసుడి ఆత్మ ఆరణ్యకాలు బ్రాహ్మణాల రూపంలో రాశారు. वही आत्मा पहले पहले ब्राह्मण और आरण्यकों की व्याख्या ఆ ఆత్మయే మొట్టమొదట బ్రాహ్మణాలు ఆరణ్యకాల వ్యాఖ్యానం उपनिषदों के रूप में करती है। ఉపనిషత్తుల రూపంలో చేస్తుంది. वही आत्मा फिर पुराणों के रूप में మరి ఆత్మయే మళ్ళీ పురాణాల రూపంలో महाभारत पुराण भी लिखती है, भागवत महापुराण लिखती है। మహాభారత పురాణం కూడా రాస్తుంది, భాగవత పురాణం కూడా రాస్తుంది. वही आत्मा అంటే ఆ వ్యాసుడి ఆత్మయే द्वापर में वाल्मीकि रामायण लिखती है, ద్వాపరంలో వాల్మీకి రామాయణం రాస్తారు. जो मुरली में बोला, అది మురళిలో చెప్పారు. अपने अपने ग्रंथों में अपनी अपनी कथा कहानी लिख दी है। తమ తమ గ్రంథాల్లో తమ తమ కథలే వ్రాసారు. तो वाल्मीकि रामायण लिखने वाली कौन सी आत्मा हुई? అయితే వాల్మీకి రామాయణం రాసే ఆత్మ ఎవరయ్యారు? राम वाली आत्मा साबित होती है, రాముడి ఆత్మయే అని రుజువవుతుంది. क्योंकि राम वाली आत्मा ने ही अपने जीवन की कहानी संगम युग की ఎందుకంటే రాముడి ఆత్మయే సంగమయుగం యొక్క తన జీవిత యొక్క చరిత్ర सारी रामायण में लिख दी। అంతా కూడా రామాయణంలో వ్రాసారు. इसी तरह कलयुग में आकर वही आत्मा అదే విధంగా ఆ ఆత్మయే కలియుగంలోకి వచ్చి तुलसीदास के रूप में जन्म लेती है తులసీదాస్ రూపంలో జన్మ తీసుకుంటారు. और तुलसीकृत रामायण लिखती है। మరి తులసీకృత రామాయణం రాస్తారు. तो किसने लिखी? कौन सी आत्मा ने? वही राम वाली आत्मा। మరి ఎవరు రాశారు? ఏ ఆత్మ? ఆ రాముడి ఆత్మయే. इससे साबित हुआ దీనితో రుజువయ్యింది कि सृष्टि पर सदाकाल ज्ञान की ज्योति जगाने वाली आत्मा कौन ఈ है? సృష్టిపై సదాకాలం జ్ఞానం యొక్క జ్యోతిని వెలిగించే ఆత్మ ఎవరయ్యారు? राम वाली आत्मा, రాముడి ఆత్మ. जो मुरली में बोला इस सृष्टि पर सदाकाल कोई चीज कायम है ही नहीं, सदाकाल कायम एक ही शिव बाबा है। మరి అది మురళిలో చెప్పారు. ఈ సృష్టిపై ఎల్లప్పుడూ కూడా ఏ వస్తువు కూడా నిలిచి ఉండదు. మరి ఎల్లప్పుడూ కూడా సదా ఉండేది ఒక్క శివబాబాయే. तो वो शिव बाबा की यादगार क्या है? అయితే ఆ శివబాబాకు స్మృతి చిహ్నం ఏంటి?
है शिवलिंग। శివలింగం। सोमनाथ मंदिर में भी वो शिव बाबा की यादगार है। సోమనాథుడి మందిరంలో కూడా ఆ శివబాబాకు స్మృతి చిహ్నం ఉంది।